ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్ చేశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతపై నిరసన తెలిపేందుకు వైఎస్ఆర్సీపీ సభ్యులు తెచ్చుకున్న పోస్టర్లను పోలీసులు చించేశారు. ప్లకార్డులు లోపలకు వెళ్లకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే పోలీసులు ఉన్నారన్నారు. సభ్యుల వద్ద పోస్టర్లు గుంజుకొని చించే అధికారం ఎవరిచ్చారని పోలీసులను ప్రశ్నించారు. ఈ సమయంలో సేవ్ డెమోక్రసీ అంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. అనేది ఒక నెల కాలం అయితే పర్వాలేదు, 7-8 నెలల కాలం ఓటాన్ బడ్జెట్లో కాలయాపన ఎందుకు చేస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే వారు పథకాలు ఇవ్వలేరు కాబట్టి, పథకాల కోసం కేటాయింపులు చేయలేరు కాబట్టి, వచ్చిన డబ్బుని దోచుకోవాలి కాబట్టి, చేసిన అప్పుల్ని తినివేయాలి కాబట్టి ఓటాన్ బడ్జెట్ కింద కాబట్టి ఇది ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం. ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానంగా మనం పరిగణించాలి. ఇదే విషయాన్ని జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లడానికి రేపు ఢిల్లీలో కూడా ధర్నా చేయబోతున్నాం. ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం, అలాగే హోంమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. దీని మీద వారిని కూడా స్పందించవలసిందిగా మేము డిమాండ్ చేశాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 30 రోజులు లేదు. పైపెచ్చు ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై నిరసన తెలిపేందుకు వైఎస్ఆర్సీపీ సభ్యులు తెచ్చుకున్న పోస్టర్లను పోలీసులు చించేశారు. ప్లకార్డులు లోపలకు వెళ్లకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే పోలీసులు ఉన్నారన్నారు. సభ్యుల వద్ద పోస్టర్లు గుంజుకుని చించే అధికారం ఎవరిచ్చారని పోలీసులను ప్రశ్నించారు ఆయన. ఈ సమయంలో సేవ్ డెమోక్రసీ అంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అది. ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? ఎవరు చెప్పారండి పేపర్లు చింపమని చెప్పి? ఎవరు చెప్పారు అధికారం? అంటే అసెంబ్లీ పేపర్లు చింపే అధికారం, చింపే అధికారం ఎవరు ఇచ్చారు మీకు? ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. రైట్, అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్, జై జగన్. యొక్క మానభంగాల్ని ఎందుకు ఆపట్లేదు, ఈ హత్య రాజకీయాలను ఎందుకు ఆపట్లేదు, ఈ దౌర్జన్యకాండని ఎందుకు ఆపట్లేదని ప్రజలు కానీ ప్రశ్నిస్తే కేవలం 1 నెల రోజులే అయిందంట. అంటే 1 నెల రోజుల్లో అప్పులు కుప్పగా మార్చడానికి మీకు సమయం దొరికింది. అబద్ధాలు చెప్పడానికి, శ్వేతపత్రాల పేరుతోటి తప్పుడు పత్రాలను ప్రచురించడానికి మీకు టైం దొరికింది. కానీ అభాగ్యుల్ని, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి, ఆ యొక్క దాడుల్ని అడ్డుకోవడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు. ఇది కావాలని చేస్తున్నటువంటి పనిగా కనపడుతుంది. కాబట్టి ఇవాళ గవర్నర్ గారు వచ్చారు సభకి. గవర్నర్ గారి దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లడం కోసం వారిని కూడా డెమోక్రసీ సేవ్ చేయవలసిందిగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, ప్రజల్ని కాపాడవలసిందిగా, దాని మీద స్పందించవలసిందిగా వారిని కూడా విన్నవించడం జరిగింది, వారిని కూడా కోరడం జరిగింది. కానీ వారు పట్టించుకోలేదు కాబట్టి మేము సభ నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.